బీఆర్కే యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ నాకు నమస్కారాలండి. ఈ వీడియోలో నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఒక చక్కని ఔషధం తెలుసుకుందాం. నిద్రలేని సమస్య ఎందుకు వస్తుందంటే మానసిక ఒత్తిళ్ల వల్ల, అదేవిధంగా మనం నిద్ర పోవాలని ట్రై చేస్తుంటాం కానీ నిద్ర రానే రాదు. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఆలోచనలు చేస్తూ నిద్ర మనము పోకుండా నిద్రను చంపి నిద్ర పోవాలంటే నిద్ర పట్టదు. కళ్ళు మూసుకొని ట్రై చేస్తుంటాం నిద్ర పోవడానికి, నిద్ర రాదు. అట్లా నిద్ర రాని వాళ్ళకు మనకు ప్రకృతిలో లభించే మూలికలలో కొన్ని మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలలో తెల్ల గలిజేరు అనేటటువంటి ఒక మొక్క మనకు అద్భుతంగా నిద్ర వచ్చేలాగా మనకు చేస్తుంది. మీరు చూసినట్టయితే ఇప్పుడు మీరు చూసినటువంటి మొక్క గలిజేరు, ఇందులో తెలుపు ఉంటుంది, అదేవిధంగా ఎరుపు ఉంటుంది. మనకు తెలుపు ఎరుపు ఎట్లా కనుక్కోవాలంటే దీని కాడల్ని బట్టి ఇక్కడ ఎరుపు ఉంటాయి అన్నమాట. మొత్తం కాడలు మొత్తం ఆకులు కూడా కొంచెము కలర్ షేడ్ ఉంటాయి. ఇదైతే తెల్ల గలిజేరు మొత్తం కాడ వేరు మొత్తం ఆకులు కూడా కలర్ అనేది తెలుపు ఉంటుంది అన్నమాట. దీన్ని బట్టి మనం గమనించుకొని తెల్ల గలిజేరు మాత్రమే తీసుకొని ఆ వేర్లని మనం కట్ చేసుకోవాలి. ఈ వేర్లను ఏం చేయాలంటే నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకొని వాటిని చూర్ణంగా మార్చుకోవాలి. చూర్ణంగా తయారు చేసుకొని రెగ్యులర్గా మనము సాయంకాలం భోంచేసినాక పడుకునే ముందు కొద్దిగా పాలు కానీ లేకుంటే నీళ్లు కానీ తీసుకొని ఆ యొక్క చూర్ణం ముందుగా ఏం చేయాలంటే ఈ యొక్క వేర్లు బాగా నీడలో ఆరబెట్టింటాం కదా, వాటి పొడి చేసుకొని ఆ పొడిని మనం ఇందులో కలుపుకొని తాగాల. తాగే లోపల ఒక గంటన్నర కల్లా మంచి నిద్ర వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే నిద్ర వస్తుందంటే ఇంకా నిద్ర పోవాలి. అంతేగాని మళ్ళీ మనం పోయి సెల్లు చూసుకుంటూ మనము ల్యాప్టాప్లు చూసుకుంటూ అట్లా ఉంటే నిద్ర వచ్చేటప్పుడు నిద్ర పోతూ ఉంటే ఆటోమేటిక్గా బాడీకి అలవాటైపోతుంది. అట్లా కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఈ యొక్క ఔషధం చక్కగా ఉపయోగపడుతుంది. వాటిని మీరు ఈ గలిజేరు అనేది తెల్ల గలిజేరు ఎక్కడైనా దొరికితే ఆ వేర్లన్నీ సేకరించుకొని నీట్గా నీడలో ఆరబెట్టుకొని పొడి చేసుకొని పాలలో కలిపి తాగి చూడండి. పాలు పడని వాళ్ళు నీళ్ళని తాగొచ్చు. ఒకవేళ పొడి తాగడానికి ఇబ్బంది అనుకుంటే కషాయమైనా చేసుకోండి. ఏదో రూపంలో మనం బాడీలోకి తీసుకుంటూ ఉంటే శరీరానికి నిద్రను అలవాటు చేస్తుంది. ఆ విధంగా ఎందుకంటే నిద్ర లేకపోతే మనిషి ఏ పని చేయలేం. నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి చక్కగా ఈ యొక్క మూలికల్ని తెలుసుకొని నీట్గా తెచ్చుకొని తయారు చేసుకొని ఉపయోగించుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా తెలియకపోయినా మమ్మల్ని సంప్రదించినప్పుడు దాని గురించి నేను తెలియజేస్తాను. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గలిజేరు అనేది ఒక నిద్రకే కాదు, కంటి సంబంధమైనటువంటి వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది. మరొక వీడియోలో ఆ కంటి సంబంధమైన వ్యాధులు కూడా తెలుసుకుందాము. ఈ యొక్క నిద్రలేమి సమస్యకు మటుకు దీని వేర్లతో నీటి తయారు చేసుకొని వాడుకొని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అందరూ నమస్కారం.